నా బాధ్యతని నెరవేర్చలేదని, నేను ప్రాజెక్టులను అడ్డుకుంటున్నానని ముఖ్యమంత్రి ఒక వితండవాదము చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి నాకు ఉత్తరం రాసి 2.5 నెలలైంది. ఈ 2.5 నెలల్లో ప్రాజెక్టులను మంజూరు అవుతాయా? 1,55,000 కోట్ల రూపాయలు ప్రాజెక్టులు మంజూరు అవుతాయా? అసలు ఏం మాట్లాడుతున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు? రీజనల్ రింగ్ రోడ్ గురించి రాశారు. రీజనల్ రింగ్ రోడ్డు అసలు తయారు చేసిందే ప్రాజెక్టు మేము. నేను వ్యక్తిగతంగా ఇనిషియేటివ్ తీసుకొని మంజూరు చేయించినటువంటి ప్రాజెక్ట్ అది. ప్రధానమంత్రి గారిని ఒప్పించి చేశాను. దీని విషయంలో నేను కేసీఆర్ గారికి అనేక ఉత్తరాలు రాశాను. మీకు కూడా ఇప్పుడు కాపీలు ఇస్తున్నాను. అందులో రోడ్డుకు సంబంధించి భూసేకరణ ఏదైతే చేస్తామో దాంట్లో 50% రాష్ట్ర ప్రభుత్వం భరించాలని అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత దానికి డబ్బులు జమ చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం అనేక సార్లు గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారికి అడిగితే బడ్జెట్లో కేటాయింపులు చేసి కూడా ఆ రోజు కేసీఆర్ గారు నిధులు కేటాయించలేదు. ఆ విషయంలో 10 సార్లు నేను ఉత్తరాలు రాశాను. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా రాశాను. రీజనల్ రింగ్ రోడ్డు కావాల్సినటువంటి భూసేకరణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వము నిధులు జమ చేయండి అని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారికి ఉత్తరం రాశాను. జనవరి 1, 2024లో రేవంత్ రెడ్డి గారికి ఉత్తరం రాశాను. 2,585 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం 50% ల్యాండ్ ఎక్విజిషన్ వాటా అవుతుంది, దాన్ని భరించాలని చెప్పి కోరాను. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వము రింగ్ రోడ్డుకు సంబంధించి 100 కోట్ల రివాల్వింగ్ ఫండ్ పెట్టింది. 100 crores. రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ అది ఈరోజు వరకు. దీనికి సంబంధించి నేను ఈ మధ్యలోనే ఈ వివాదం రాకముందే నేను వరుసగా లాస్ట్ మంత్ జనవరిలో, ఫిబ్రవరిలో నితిన్ గడ్కరీ గారితో అనేక సార్లు రోడ్డు రవాణా శాఖ మంత్రితో మాట్లాడాను. త్వరలో అది మంజూరు కాబోతుంది. రేవంత్ రెడ్డి కోసం మంజూరు కాదు, రేవంత్ రెడ్డి గారు అడిగారని మంజూరు కాదు. ఆయన అడిగినా అడగకపోయినా ఫస్ట్ ఫేజ్ ఏదైతే ఉన్నదో రీజనల్ రింగ్ రోడ్డు దానికి త్వరలోనే క్యాబినెట్కి వెళ్ళబోతుంది. ఆ రకంగా మనం పనిచేస్తున్నాం. దానికి ముఖ్యమంత్రి గారి సర్టిఫికెట్ ఇంకా అవసరం లేదు. తెలంగాణ ప్రజల సర్టిఫికెట్ కావాలి మాకు. ఫస్ట్ ఫేజ్ కాగానే ముఖ్యమంత్రి గారు బాధ్యత చేపట్టిన తర్వాత ఏం స్టేట్మెంట్ ఇచ్చారు? సెకండ్ ఫేజ్ మేమే చేస్తాము, కేంద్రం చేయకూడదని చెప్పి సొంతంగా కన్సల్టెన్సీ పెట్టి గతంలో చేసినటువంటి రూట్ అంతా మార్చుకొని గందరగోళం చేసి చివరకు మళ్ళీ ఇప్పుడు మాట మారుస్తున్నారు. మేమే చేసుకుంటాము, రాష్ట్ర ప్రభుత్వ నిధులతోటే ఫేజ్ 2 రీజనల్ రింగ్ రోడ్ చేసుకుంటామని చెప్పి అన్ని పత్రికల్లో వార్తలు వచ్చింది. దానికి సంబంధించినటువంటి కన్సల్టెన్సీ కూడా అపాయింట్మెంట్ చేశారు. వాళ్ళ పని కూడా జరుగుతూ ఉంది. అది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో జరుగుతూ ఉంది, కేంద్ర ప్రభుత్వ పరిధిలో కాదు. ఒకవేళ మేము కట్టాలన్నప్పుడు వాళ్ళ కన్సల్టెన్సీ అపాయింట్ చేయాల్సిన అవసరం లేదు. టెండర్ వేసి, అది కూడా టెండర్ వేసి కన్సల్టెన్సీ అపాయింట్ చేశారు. ఇంత వ్యవహారం నడుపుతూ మళ్ళీ పార్టీ మీద ఆరోపణ చేయడము, ప్రభుత్వం మీద ఆరోపణ చేయడం మంచిది కాదు. మెట్రో విషయం కూడా మాట్లాడుతూ ఉన్నారు. కేసీఆర్ గారు ఉన్నప్పుడే సెకండ్ ఫేజ్ మెట్రో కేంద్ర ప్రభుత్వాన్ని పంపించారు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే కేంద్రానికి తెలియజేశారు,
మెట్రో ఏదైతే ఉన్నదో సెకండ్ ఫేజ్ ఆపండి, సమగ్రంగా లేదు, మేము ఆ మెట్రోని అంతా కూడా మారుస్తాము అని చెప్పి ఆయన 4th జనవరి 2024 డిసెంబర్లో ఆయన వారి బాధ్యతలు చేపట్టారు. జనవరి 4కు ఢిల్లీకి వచ్చి ఫస్ట్ టైము నాటి అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ హర్దీప్ సింగ్ పూరి గారిని కలిసి మా ప్రాజెక్ట్ ఆపండి, మేము కొత్త ప్రతిపాదనలు ఇస్తామని చెప్పారు. చివరకు ఫస్ట్ దాన్ని రద్దు చేయించి వాళ్ళ క్యాబినెట్ ఎప్పుడు ఆమోదించారు? 26 అక్టోబర్ 2024. అంటే జనవరి 4 నుంచి 26 అక్టోబర్ వరకు కూడా ఇక్కడనే ఉంది ఆ ఫైలే రాలా. మొన్న అక్టోబర్లో రాష్ట్ర క్యాబినెట్ ఆమోదించింది. అంటే వాళ్ళు 10 నెలలు పట్టింది వాళ్ళ రాష్ట్రంలోనే రాష్ట్ర ప్రభుత్వం మన సొంత ప్రాజెక్టు ప్లానింగు అప్రూవల్ చేసుకొని క్యాబినెట్ ఆమోదం చేయడానికి 10 నెలలు పట్టింది. మీరు ఏ ప్రాతిపాదికన ఈ 3 నెలల్లో కాలేదని కేంద్రాన్ని విమర్శిస్తారు? మీకు 10 నెలలు పడుతుంది, మీరు కేంద్రాన్ని విమర్శించడానికి 3 నెలల లోపల అయిపోవాలా? నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరిలో. అంతేకాదు, టిఆర్ఎస్ ప్రభుత్వము కిలోమీటర్కు 234 కోట్ల రూపాయలతో ఖర్చుతో 62 కిలోమీటర్ల లెంత్ రోడ్డు మెట్రో లైన్ వేస్తామని చెప్పారు. ఈచ్ కిలోమీటర్ 234 crores. దాన్ని మార్చేసి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 62 కిలోమీటర్ల బదులు వేరే అలైన్మెంట్ అంతా మార్చుకొని 76 కిలోమీటర్ల పొడవుతో ప్రతి కిలోమీటర్కు 317 కోట్లకు పెంచుకోవడం జరిగింది. అది నేను దాన్ని కూడా తప్పబడతలేదు, అంతా కూడా టెక్నీషియన్స్ చూడాల్సిన అవసరం నాకు సంబంధం లేదు. విషయం ఎక్కడుందంటే, గతంలో కూడా ఈ విషయం చెప్పడం జరిగింది, నేను ఇదే వేదిక నుంచి చెప్పడం జరిగింది మీ ద్వారా ప్రజలకు. ఫస్ట్ ఫేజ్లో ఫలక్నామా వరకు వెళ్ళాలి, అఫ్జల్గంజ్ని ఆపేశారు. ఫస్ట్ ఫేజ్ ఫలక్నామా వరకు అయ్యేటువంటి ఖర్చులో కేంద్ర ప్రభుత్వము 1200 కోట్ల రూపాయలు మెట్రోకి ఇవ్వడం జరిగింది. 1250 crores ఇచ్చాము. అది అఫ్జల్గంజ్లోనే ఆపేశారు మీరు, అది ఫలక్నామా వరకు వెళ్ళాలి. ఫస్ట్ ఫేజే నామ్స్ ప్రకారం, నియమావళి ప్రకారం, క్యాబినెట్ అప్రూవల్ ప్రకారం, రాష్ట్ర క్యాబినెట్ కావచ్చు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్యాబినెట్ కావచ్చు, పూర్తి కాలేదు ప్రాజెక్టు.